హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. నటుడు పోసాని కృష్ణమురళి పరిస్థితి విషయం పూర్తి వివరాలను అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎంతో మంది లెజెండ్స్ ఉన్న మన తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేకుండా వచ్చి సక్సెస్ అవ్వడం అనేది సాధ్యమైన విషయం కాదని చెప్పొచ్చు. అలాంటిది ఒక నటుడుగా సక్సెస్ అవ్వటమే కాకుండా రచయిత, స్క్రీన్ ప్లే రైటర్గా, అలాగే దర్శకుడిగా, కమెడియన్గా ఇలా ఇన్ని క్రాఫ్ట్లలో సక్సెస్ అయిన వారు ఇండస్ట్రీలో నూటికో కోటికో ఒకరు ఉంటారు. అలాంటి వారిలో ఒకరు పోసాని కృష్ణమురళి. సో ఒకానొక దశలో ఈయన లేని సినిమా లేదంటూ ఉండదు అంటూ అనే తరహాలో క్రేజ్ అయితే ఈయనకు ఉండేది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే రాజకీయాల్లో అడుగు పెట్టాడో అప్పటి నుంచి ఈయనకు శత్రువులు ఎక్కువైపోయారు. సో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఈయన రాజకీయాల్లో అడుగు పెట్టాడు. ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల చిరంజీవి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాల్సి వచ్చింది. అప్పుడు చిరంజీవితో ఆయన విభేదించి వైసీపీ పార్టీలో చేరాడు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళి కళ్ళు నెత్తికి వచ్చేశాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు. పవన్ కళ్యాణ్ అయితే వినకూడని పదాలతో తిట్టేవాడు. అతని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా నాశనం అయిపోవాలంటూ శాపనార్థాలు పెట్టాడు. సో అప్పట్లో పోసాని చేసిన కామెంట్స్కి పవన్ కళ్యాణ్ అభిమానులు దాడికి కూడా పాల్పడ్డారు. దీంతో పోసాని కేవలం పోలీస్ సెక్యూరిటీతోనే బయట తిరిగేవాడు. కానీ పవన్ కళ్యాణ్ తినకూడని మాటలు అన్న తర్వాత అతనికి సినిమాలో, ఇండస్ట్రీలో కూడా అవకాశాలు మెల్లగా తగ్గుతూ వచ్చాయి. అయినప్పటికీ పోసాని తన గత ఎన్నికల వరకు యాక్టివ్గానే ఉండేవారు. కానీ ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఈ ఎన్నికల్లో అతి దారుణంగా ఓడిపోయిందో అప్పటి నుంచి పోసాని అడ్రస్ గల్లంతైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు తనని ఏమైనా చేస్తారేమో అనే భయంతో తాను ఈ విధంగా భయపడుతున్నారు. మొబైల్ నెంబర్ అన్నిటినీ కూడా మార్చేశారట. పలువురి నిర్మాతల దగ్గర సినిమాలు చేస్తానని అడ్వాన్స్ తీసుకున్న ఆయన ఇప్పుడు వాళ్ళకు కూడా అందుబాటులో లేని పరిస్థితి అని అందుతున్న విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ఉంది. సో పోసాని కృష్ణమురళి విదేశాల్లో ఎవరికీ తెలియని చోట తన కుటుంబంతో తలదాచుకున్నాడని తెలుస్తోంది. ఈ 5 ఏళ్ళు ఆయన సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ యాక్టివ్గా ఉండే సమస్య లేదట. అధికార మదంతో ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేయడం ఎందుకు, ఇప్పుడు దొంగలాగా ఇలా దాక్కోవడం ఎందుకు అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇలా పోతే పోసాని కృష్ణమురళి చివరిసారిగా తెర మీద కనిపించిన చిత్రం 14. ఈ చిత్రానికి ఏడాది ప్రారంభంలోనే ఇది విడుదలైంది. సో మళ్ళీ ఆయన ఎప్పుడు వెండితెర మీద కనిపిస్తాడో మరి వేచి చూడవలసి అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ పోసాని గురించిన తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.